హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో ఉన్నది ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ రచన ముద్రపోయిన. అంటే పర్సనల్గా నా బాల్యం గురించి అడిగితే నేను మంచి పిక్చర్ చూపిస్తాను మీకు. ఎందుకంటే ఒక మదర్ లవ్ పూర్తిగా పొందగలిగాను. అంటే మదర్స్ అందరూ వాళ్ళ చిల్డ్రన్ని లవ్ చేస్తారు, బట్ సో బాల్యంలో 2-3 విషయాలు అంటే ఏదైతే మా కమ్యూనిటీ వాళ్ళు ఫేస్ చేస్తారో నేను కూడా ఫేస్ చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాష్రూమ్ ఏది వాడాలి అనేది బాయ్స్ దానిలోకి వెళ్ళాలా గర్ల్స్ దానిలోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి నేను బాయ్గా పుట్టినా నేను గర్ల్గానే అనుకున్నాను. అప్పుడు నేర్చుకున్న చట్టాల్లోకి ట్రాన్స్జెండర్కి సంబంధించిన చట్టాలు ఏ ఇయర్లో వచ్చాయి, ఏ సందర్భంలో? 2014లో. అంటే యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అందరికీ వర్తిస్తుంది, ఫ్రీడమ్స్ కానీ రైట్స్ కానీ ఫండమెంటల్. బట్ 2014లో సుప్రీంకోర్టు మళ్ళీ ఎన్ఆర్సీ మూమెంట్కి ట్రాన్స్జెండర్లకి సంబంధం ఏంటి, లేదా రైతు పోరాటాలకి ట్రాన్స్జెండర్లకి సంబంధం ఏంటి? ఇది బయట టాక్. అంటే మేము ఎలా అందులో భాగం కాదు అని అడుగుతాను నేను. ఎందుకంటే సో వాళ్ళకి జరిగిన ఏదైతే అన్యాయము, వివక్షత, ఆపరేషన్, ఆస్ట్రసైజేషన్ అంటే దూరంగా పెట్టడం, వెలివేత, అన్టచబిలిటీ, ఇదంతా కూడా మేము ఉమెన్. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారి ఫోటోని ప్రతి ట్రాన్స్జెండర్ ఇంట్లో పెట్టుకోవాలి అని మీరు సాయిబాబా చనిపోయినప్పుడు అన్నారు. అంటే సో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధం ఏంటి? అప్పుడు నేను బాబాసాహెబ్ అంబేద్కర్కి మైనారిటీస్కి ఏంటి సంబంధం అని అడుగుతాను. మా తల్లిదండ్రులు కూడా ఆ భయంలో ఉండేవాళ్ళు. ఎప్పుడు నా కొడుకు అరెస్ట్ అవుతాడు గే అయితే, లెస్బియన్ నా కూతురు ఏం తీసుకెళ్ళేమైనా చేస్తారేమో పోలీసులు, ఇవన్నీ భయంలో ఉండేవి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో ఉన్నది ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ రచన ముద్రపోయిన గారు. నమస్తే అండి. నమస్తే అండి. అందరి బాల్యం అందమైనది అనుకుంటాం మనం, కానీ కొందరికి మాత్రం అసలు బాల్యం ఉండాల్సిన రీతిలో ఉండదు. మీ బాల్యం ఎలా గడిచిందో తెలుసుకోవాలని ఉంది. మీ బాల్యం గురించి చెప్పండి. అంటే పర్సనల్గా నా బాల్యం గురించి అడిగితే నేను మంచి పిక్చర్ చూపిస్తాను మీకు. ఎందుకంటే నా బాల్యంలో అన్నిటికన్నా మంచి జరిగింది ఒకటి ఏంటంటే మై మదర్ లవ్డ్ మీ అ లాట్. సూపర్. ఒక మదర్ లవ్ పూర్తిగా పొందగలిగాను. అంటే మదర్స్ అందరూ వాళ్ళ చిల్డ్రన్ని లవ్ చేస్తారు, బట్ ఫ్యూ మదర్స్ ఓన్లీ ఏబుల్ టు లవ్ మోర్, స్పెషల్ లవ్, కేరింగ్ చేస్తారు. సో నా మదర్ ఆ లవ్ కేరింగ్ నాకు ఇవ్వబట్టి దెన్ ఐ వాజ్ ఏబుల్ టు సస్టైన్ యాజ్ అ ట్రాన్స్ పర్సన్. ఈరోజు మీ ముందు వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అంటే యాజ్ అన్ యాక్టివిస్ట్ స్టిల్ ఐ క్రెడిట్ మై మదర్. లైక్ ఆమె అంత ప్రేమ చూపించింది కాబట్టి అండ్ అబండెంట్ లవ్ చూపించింది కాబట్టి ఐ హ్యావ్ ఏబుల్ టు సస్టైన్ ఈ స్టిగ్మా, డిస్క్రిమినేషన్ సమాజంలో దొరికేదంతా. సో బాల్యంలో 2-3 విషయాలు అంటే ఏదైతే మా కమ్యూనిటీ వాళ్ళు ఫేస్ చేస్తారో అది నేను కూడా ఫేస్ చేశాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ. ఒకటి ఏంటి అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాష్రూమ్ ఏది వాడాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండే. పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే బాయ్స్ దానిలోకి వెళ్ళాలా గర్ల్స్ దానిలోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి నేను బాయ్గా పుట్టినా నేను గర్ల్గానే అనుకున్నాను. ఏ పాయింట్ ఆఫ్ టైం నా లైఫ్లో కూడా నేను బాయ్ అనుకోలేదు. నన్ను అలా పెంచినా కానీ ఆ డ్రెస్సింగ్లో అంతా చేసిన. అప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ వాష్రూమ్కి వెళ్ళాలి, ఏ వాష్రూమ్కి వెళ్ళకుండా ఐ హ్యావ్ టు ప్లాన్ యాజ్ ఎ కిడ్. ఐ హ్యావ్ టు ప్లాన్ ఓకే వీళ్ళందరూ లేనప్పుడు ఏదో ఒక వాష్రూమ్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని లంచ్ బ్రేక్ అయినాక వెళ్ళేదాన్ని. యాక్చువల్గా అప్పుడు చాలా అంటే ఒక నేచర్ కాలనీ తీర్చుకోలేకుండా అంతసేపు ఒక పిల్లవాడికి అంతసేపు వెయిట్ చేయాలి అంటే ఇట్స్ ఎ టఫ్ కదా ప్లానింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక పక్కన క్లాస్ నడుస్తూ ఉంటుంది, మిస్ పర్మిషన్ ఇస్తారు ఇవ్వరు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా కూడా ఉంటుంది. బట్ అది మొదలుకొని డ్రెస్సింగ్ అంటే మీకు చాలా ఎర్లీ ఏజ్లోనే, అంటే చాలా చిన్న వయసులోనే తెలిసేది అనేది ఏం లేదు. నేను గర్లే అనుకున్నాను. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను గర్లే అనుకున్నాను. నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు, నేను గర్లే అనుకున్నాను. నేను బాయ్ని ఎప్పుడు అనుకోలేదు. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ లైక్ ఓకే నాకంటే నా బాడీలా ఉంది, బట్ బాయ్స్ బాడీ అని చెప్తున్నారు వీళ్ళందరూ, బట్ ఐఎమ్ ఎ గర్ల్. ఇమోషనల్లీ, మెంటల్లీ నేను ఒక గర్ల్ అనుకున్నాను అనమాట. సో దట్స్ అది ఒకటి. ఇంకొకటి యూనిఫామ్ ఏదైతే ఉందో అది చాలా ఇన్కన్వీనియంట్ ఉండేది. ఆ టై అవన్నీ
ఎప్పుడు స్కూల్ అవుతుందో అదన్నీ పీకి మొత్తం షూ అవన్నీ ఫ్రీ బర్డ్ లాగా మొత్తం బయటకు వచ్చేదాన్ని. సో ఇట్స్ కంటిన్యూ టిల్ లైక్ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ అంతా అట్లానే కంప్లీట్ అయ్యింది. బట్ యా అంటే ఐ హ్యావ్ బీన్ ఒకటి నేను మిస్ అయ్యేది ఎప్పుడు నా ఎడ్యుకేషన్ దానిలో ఏంటంటే ఐ హ్యావ్ బీన్ ద బెస్ట్ స్టూడెంట్ ఆల్వేస్ లైక్ స్కూల్ నుంచి కాలేజ్ తీసుకున్నా కానీ ఐ యూస్ టు బీ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ లైక్ టీచర్స్ కానీ అందరు కూడా నన్ను అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ముందు ఉండేదాన్ని, బాగా పర్ఫామ్ చేసేదాన్ని. బట్ థింగ్ ఏంటంటే ఈ జెండర్ డిస్ఫోరియా కండిషన్ ఏదైతే జెండర్ నాన్ కన్ఫర్మ్ కిడ్గా నాకు ఇంకా నన్ను ఐడెంటిఫై చేసి నాకు ఒక ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చి ఉంటే దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేయగలిగేదాన్ని. ఎందుకంటే నేను నా ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ కంప్లీట్ అయినాక ఇంటర్మీడియట్లో దట్స్ అ ఏజ్ ఆఫ్ లైక్ యునో అడల్ట్హుడ్ అండ్ అప్పుడు బేసిక్గా మనకి ఫీలింగ్స్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది, అట్రాక్షన్స్ ఇవన్నీ. దట్స్ వెరీ టఫ్ స్టేజ్ బికాజ్ చాలామందికి అర్థం అవ్వదు. ఈవెన్ డాక్టర్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా జెండర్ డిస్ఫోరియా అనే కండిషన్ ఓన్లీ ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి చెప్పగలరు. అందులో నేను అమ్మాయిగా ఉన్నానని నేను అనుకోవటం, బాయ్లా పుట్టిన ప్లస్ నాకు కలుగుతున్న ఈ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్ఫ్యూజ్డ్ స్టేజ్. అది చాలా యాజ్ ఎ కిడ్ నాకు కన్ఫ్యూజనే ఫస్ట్. అంటే నన్ను ఎందుకు ఈ అంటే మగపిల్లాడిగా పుట్టినాను కానీ నేను ఎందుకు మగపిల్లలో కూర్చోవాలి, ఎందుకు ఆడపిల్లలో కూర్చునేవారు అని స్టార్ట్ అయిన కన్ఫ్యూజను. పెద్ద అయ్యాక ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాక ఎందుకు నేను అట్రాక్ట్ అవుతున్నాను జెంట్స్ అంటే నేను బాయ్నే కదా, బట్ బేసికల్గా నేను బాయ్గానే చూస్తుంది సమాజం, నన్ను అలా పెంచారు కాబట్టి ఈ ఫీలింగ్స్ ఎందుకు ఉన్నాయనే క్వశ్చన్, కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంది యాక్చువల్లీ. సో దాట్స్ హ్యాంపర్డ్ ఎ లాట్ లైక్ దానివల్ల చాలా నా ఎడ్యుకేషన్ దెబ్బతింది. యూ వోంట్ బిలీవ్, నేను చార్టెడ్ అకౌంటెన్సీ నేను గ్రాడ్యుయేషన్ అయినాక ఐ హ్యావ్ గివెన్ 13 అటెంప్ట్స్ ఆల్మోస్ట్ ఆల్, అండ్ కంపెనీ సెక్రటరీ ఆల్మోస్ట్ 11 అటెంప్ట్స్. లైక్ ఐ వాజ్ అనేబుల్, ప్రతిసారి 1-2 యావరేజ్ మార్క్స్లో మిస్ అయిపోయేదాన్ని యాక్చువల్లీ. థింగ్ ఏంటంటే ఇఫ్ ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ దట్ యాక్సెప్టెన్స్ ఇన్ మై హోమ్, నా ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేస్తుంటే, నాకు ఒక ప్రొటెక్టివ్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తుంటే, ఆ కన్ఫ్యూజన్ని డీల్ చేస్తుంటే నేను ఇంకా ఎక్కువ చదువుకునేదాన్నేమో. ఐ మైట్ బీ లైక్ ఫార్ బెటర్ లైక్ మిగిలినలాగా చేసేదాన్నేమో అనిపించింది. మీరు లా కూడా చదివారా అనుకుంటున్నాను నేనైతే. నేను లా చదవలేదు, లా నేర్చుకున్నాను యాక్చువల్గా. ఒక లా అంటే కంట్రీలోనే చాలా పేరు మోసిన హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ బోర్డ్ మెంబర్ని యాక్చువల్గా నేను. యా సో బట్ 2016లో ఏదైతే ట్రాన్స్జెండర్ బిల్ వచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో అది 2019 యాక్ట్ అయ్యేంత వరకు వీ ఫాట్ టూత్ నెయిల్ అనమాట. ఎందుకంటే అందులో చాలా కాన్స్టిట్యూషనల్ ఏదైతే రైట్స్ ఉన్నాయో 2014 జడ్జ్మెంట్లో నాల్సాలో అవి చాలా మటుకు దానిలో రాలేవు, యాజ్ ఇట్ ఈజ్ ఆ బిల్లో తీసుకోలేదు, అది యాక్ట్లో కూడా రాలేవు. సో మా మూమెంట్ ఏదైతే ఉందో ఎల్జిబిటీ మూమెంట్లోనే ఇండియాలో ముఖ్యంగా ట్రాన్స్ బిల్ హ్యాజ్ ఎ హిస్టరీ యాక్చువల్లీ. అండ్ వీ ట్రాన్స్జెండర్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ టు ద హోల్ వరల్డ్ మేము మొబిలైజ్ చేయగలిగాం ఏంటంటే దిస్ బిల్ హ్యాస్ టు బి చేంజ్ అ లాట్ అని. అప్పుడు నేర్చుకున్న చట్టాల్లోకి ట్రాన్స్జెండర్కి సంబంధించిన చట్టాలు ఏ ఇయర్లో వచ్చాయి, ఏ సందర్భంలో 2014లో అంటే యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అందరికీ వర్తిస్తుంది, ఫ్రీడమ్స్ కానీ రైట్స్ కానీ ఫండమెంటల్. బట్ 2014లో సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పవలసి వచ్చింది ప్రత్యేకంగా, అంటే దేర్ ఆర్ ట్రాన్స్జెండర్ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ అండ్ యూ ఇగ్నోర్డ్ దెమ్ ఫ్రమ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ దట్స్ వై దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ద పోవర్టీ. దానివల్ల వాళ్ళు నిరుపేదలు అయ్యి ఉన్నారు. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఏదైతే విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు నెట్టబడిపోయి ఉన్నారు అని చెప్పింది సుప్రీంకోర్టు ఫస్ట్ 2014లో. నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో చెప్పి ఇట్స్ అ సింపుల్ జడ్జ్మెంట్ అండ్ ఇట్స్ ద స్టార్టింగ్ ఆఫ్ లైక్ ట్రాన్స్ రైట్స్ అనేదాన్ని మాట్లాడటం, సుప్రీంకోర్టు మాట్లాడటం స్టార్ట్ చేసినాక అందరూ మాట్లాడటం స్టార్ట్ చేసాం యాక్చువల్గా. సో దట్స్ ఇన్ ది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఈ బిల్ ఏదైతే ఉందో 2016 బిల్, ఆ తర్వాత 2018లో డీక్రిమినలైజేషన్ ఆఫ్ 377 ఐపీసీ, దట్స్ అ హిస్టారికల్ జడ్జ్మెంట్. ఎందుకంటే సుప్రీంకోర్టు 2014 జడ్జ్మెంట్ కన్నా ముందు నుంచే 377ది పోరాటం మేము స్టార్ట్ చేసాం, ఇప్పుడు అరౌండ్ 2000స్లో అనమాట. అది 2018లో 2000 కన్నా ముందే ఆల్మోస్ట్ ఆల్. 2000లో హెచ్ఐవి ఏదైతే ప్రివెన్షన్ వర్క్ స్టార్ట్ అయిందో అప్పుడు చాలా మటుకు విజిబుల్గా వచ్చి 377ని డీక్రిమినలైజ్ చేయమని అడగటం జరిగింది. 2018లో డీక్రిమినలైజ్ అయింది. యా. అయితే నా డౌట్ ఏంటంటే ఎన్ఆర్సీ మూమెంట్కి ట్రాన్స్జెండర్లకి సంబంధం ఏంటి?
చాలా ఉంది. లేదా రైతు పోరాటాలకి ట్రాన్స్జెండర్లకి సంబంధం ఏంటి? ఇది బయట టాక్. వాటికి మీకు సంబంధం ఏంటి అంటే మీరేం చెప్తారు? అంటే మేము ఎలా అందులో భాగం కాదు అని అడుగుతాను నేను. ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా చేశారు ఎన్ఆర్సీ మూమెంట్లో. ట్రూ. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ ఏంటినంటే మెజారిటేరియన్ ఏదైతే సొసైటీలో గ్రూప్స్ ఉంటాయో, కమ్యూనిటీస్ ఉంటాయో, అవి ఎప్పుడు మైనారిటీ కమ్యూనిటీస్ని ఆప్రెస్ చేస్తాయి, సప్రెస్ చేస్తాయి, వాళ్ళ రైట్స్ని వయోలేట్ చేస్తాయి. ఇట్స్ నాట్ ఓన్లీ అంటే ఒక ఇన్సిడెంటే కాదు, ఇట్స్ ఏ సిస్టమ్ కదా. ఎక్కడైతే కాస్ట్ బేస్ మీద స్ట్రక్చర్స్ ఫామ్ అయినాయో ఆటోమేటిక్గా జెండర్ కూడా అందులో ఉంది అనేది చాలామంది మాట్లాడలేదు వోకల్గా. సో కొంతమంది మాత్రమే పోరాటాల్లో జెండర్ని ఒక సబ్జెక్ట్గా తీసుకొచ్చి విమెన్ వెనకబడి ఉన్నారు ఇందులో. ఫస్ట్ ఉమెనే, ఎందుకంటే ఆ జెండర్ హైరార్కీలో పితృస్వామ్య వ్యవస్థలో మెన్ ముందున్నారు. ఆ తర్వాత ఈ హైరార్కీ పితృస్వామ్య వ్యవస్థలో అదే జరుగుతుంది కదా, హైరార్కీస్ ఉంటాయి, మెన్ తర్వాత విమెన్ తర్వాత ఎల్జిబిటీ వాళ్ళు. సో దీన్ని ఫస్ట్ చూపించింది వ్యత్యాసాన్ని విమెన్ మూమెంట్. యాక్చువల్గా ఆ ఉమెన్ మూమెంట్ నుంచి చాలా పాఠాలు ఎల్జిబిటీక్యూ మూమెంట్ నేర్చుకున్నాం మేము. మాకు గుడ్ అండ్ బెస్ట్ సపోర్టర్స్ ఇన్ సాలిడారిటీ విమెన్ మూమెంటే. సో వాళ్ళకి జరిగిన ఏదైతే అన్యాయము, వివక్షత, ఆపరేషన్, ఆస్ట్రసైజేషన్ అంటే దూరంగా పెట్టడం, వెలివేత, అన్టచబిలిటీ, ఇదంతా కూడా మేము ఉమెన్ మూమెంట్ నుంచే వచ్చాం. ఉమెన్ మూమెంట్ మా హ్యాండ్ ఇన్ హ్యాండ్, మా చేయి పట్టుకుని నడిపించారు యాక్చువల్గా. దాట్స్ హౌ వీ బికమ్ మోర్ స్ట్రాంగ్. లైక్ వీ ప్రౌడ్లీ సే దట్ వీ స్టాండ్ ఆన్ సాలిడారిటీ ఆఫ్ ద విమెన్ మూమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, నేషన్ అనమాట. సో అట్లా మేము నేర్చుకున్నప్పుడు మిగిలిన మైనారిటీస్ మూమెంట్స్ కూడా విత్ ఇన్ విమెన్ మూమెంట్లో కూడా వాళ్ళు ఒక నెట్వర్క్ చేసుకున్నారు. ఇందులో ఇంకా మైనారిటీస్ ఎవరు ఉన్నారు, దళిత్, ముస్లిం మైనారిటీసు, అట్లా ఆదివాసీ, అట్లా రైతులు, వీళ్ళందరినీ కూడా ఏకత్రాటి మీద తీసుకొచ్చారు. 2000 దశకంలో ఒక గ్రూప్ ఫామ్ అయింది, విమెన్ అగైనెస్ట్ స్టేట్ ఆపరేషన్ అండ్ వైలెన్స్ అని, WSS అని ఒకటి అయింది. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఆల్సో అనమాట. సో అప్పుడు మేము అనుకున్నది ఏంటి, రెస్పెక్టివ్ ఆఫ్ NGOs కానీ CBOs కానీ విమెన్ అందరూ నేషనల్ వైడ్గా ఒక నెట్వర్క్గా ఫామ్ అవ్వాలి. అందులో ముఖ్యంగా మెయిన్ ఎజెండా ఏంటంటే విమెన్, చిల్డ్రన్, LGBTQ పీపుల్, వీళ్ళు చాలా వివక్షత ఆపరేషన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఇష్యూ అయినా కానీ దాన్ని మనం హ్యాండిల్ చేయాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అదర్ పాలిటిక్స్. మీరు ఏ మూమెంట్స్లో అన్నా ఉండండి, ఇదొకటి అండర్స్టాండింగ్ ఉంది. రెండో అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రతి ఒక్క మూమెంట్లో కూడా LGBTQ వాళ్ళు ఉన్నారు ఉమెన్తో పాటు. సో విమెన్ చాలా మటుకు ఇన్విజిబుల్గా ఉంది. విమెన్ ఇష్యూస్ మాట్లాడకపోవటం, పోరాటాలు అనేటప్పటికీ అది మగవాళ్ళ బాధ్యతలాగా వాళ్ళ భుజాల మీద వేసుకొని మాట్లాడటం, ఇదంతా ఉంది. బట్ విమెన్ కూడా ఉన్నారు. విమెన్ ఇష్యూస్ హ్యాండిల్ చేసినప్పుడు అందరి ఇష్యూస్ హ్యాండిల్ చేయగలుగుతాం, ఇంక్లూడింగ్ చిల్డ్రన్, LGBT అని చెప్పారు విమెన్ యాక్చువల్గా. సో మా వాళ్ళు మీరు రైతు పోరాటాల్లో తీసుకున్నా కానీ, ఆదివాసీ పోరాటాల్లో తీసుకున్న, ముస్లిం మైనారిటీ తీసుకున్న, స్టూడెంట్స్ పోరాటాలు అన్నిట్లో కూడా భాగమై ఉన్నారు LGBT వాళ్ళు, అందరూ ఉన్నారు LGBT వాళ్ళు. ఇంకొకటి, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారి ఫోటోని ప్రతి ట్రాన్స్జెండర్ ఇంట్లో పెట్టుకోవాలి అని మీరు సాయిబాబా చనిపోయినప్పుడు అన్నారు. అంటే అసలు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధం ఏంటి? అప్పుడు నేను బాబాసాహెబ్ అంబేద్కర్కి మైనారిటీస్కి ఏంటి సంబంధం అని అడుగుతాను ఉల్టా నేను కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి దళిత్ మూమెంట్లో, అంబేద్కరేట్ మూమెంట్లో చాలా మటుకు నేను వెళ్ళిన స్పేసెస్లో యాజ్ అన్ LGBTQ యాక్టివిస్ట్ ఐ ఫైట్ విత్ టూత్ అంటే టు ద మూన్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటున్నానంటే అంబేద్కరేట్ సాబు, బాబాసాహెబ్ ఎక్కడ మా గురించి చెప్పపోయినా కానీ చాలామంది ఏమంటారంటే ఓకే అంబేద్కరేట్ మూమెంట్లో ఆ ధోరణిలో, ఆ ఆలోచన విధానాల్లో ఈ పోరాటాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. ఎస్, తీసుకెళ్ళాలన్నప్పుడు మీ ఎఫర్ట్స్ ఎక్కడ కనపడుతున్నాయి అసలు యాక్చువల్గా, మమ్మల్ని ఎప్పుడు మీరు ఇంక్లూడ్ చేశారు అనేది ప్రతి చోట మేము ఛాలెంజ్ చేసాం, ఇంక్లూడ్ అయ్యాం యాక్చువల్గా. సో చాలా మటుకు ప్రైడ్స్ ఏవైతే చేస్తామో సంవత్సరంలో ఒకసారి, ఆ ప్రైడ్స్ కూడా కొన్ని చోట్ల కాంట్రవర్సీ అని, బాంబేలో ఒక ప్రైడ్లో అయితే ఒకరిని అరెస్ట్ కూడా చేశారు యాక్చువల్గా ఆ లైన్స్ మీద, అంబేద్కరేట్ని సో కాల్డ్ ఒక ట్రాన్స్ పర్సన్ని. నేను అదేంటంటే అంబేద్కరైట్ మూమెంట్ ఈ మా బాబాసాహెబ్ చెప్పింది, ద కాన్స్టిట్యూషన్ ఏదైతే వ్యాలిడ్ డాక్యుమెంట్ నేనైతే తీసుకొచ్చానో దాట్ షుడ్ గివ్ లిబర్టీ అండ్ ఆల్సో ఈక్వాలిటీ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ నేషన్. సో మేము సిటిజన్స్గా అనుకున్నప్పుడు మేము వీఆర్ పార్ట్ ఆఫ్ ద అంబేద్కరైట్ మూమెంట్. LGBTQ మూమెంట్ ఈజ్ ఆన్ పార్ విత్ అదర్ మూమెంట్స్, మేము కూడా పార్ట్. అంబేద్కరైట్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మా మీద కూడా ఉంది, అందులో ఉన్నాం కూడా ఆ ప్రయత్నంలో.
సో అది కాంటెస్ట్గా తీసుకున్నప్పుడు జిఎన్ సాయిబాబా ఫస్ట్ నుంచి కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హీ ఈజ్ అట్ ద వర్జ్ ఆఫ్ అంటే స్టేట్ ఎంత వైలెంట్గా ఉండగలదు ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ పట్ల అనేది జిఎన్ సాయిబాబా లైఫ్ మనకు చూపిస్తుంది యాక్చువల్గా. సో ఒకటి ఈ ఈ అంటే ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పేది ఏంటి అంటే యాజ్ అన్ యాక్టివిస్ట్ ఎప్పుడు కూడా ఒక వాయిస్ ఏదైతే అథారిటేటివ్ వాయిస్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందో అది స్టేట్కి థ్రెట్గానే ఉంటుంది, అది ఏ కమ్యూనిటీ అయినా కానీ. సో నా వన్ పాయింట్ ఆఫ్ టైం స్టేట్ ఆ అథారిటేటివ్ వాయిస్ని అప్రెస్ చేయడానికి సప్రెస్ చేయడానికి చూస్తుంది. నా విషయంలో కూడా జరిగింది. దాన్ని స్టేట్ రిప్రెషన్ అంటాం కదా మనం. స్టేట్ రిప్రెషన్కి ఎదుర్కొని యాక్టివిస్ట్ ఎవరు ఉండరు యాక్చువల్గా. సో నేను కూడా ఎదుర్కొన్నాను. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓకే, సో ఇప్పుడు నన్ను సప్రెస్ చేసి రిప్రెస్ చేసినప్పుడు మరి నెక్స్ట్ నా కమ్యూనిటీ వాయిస్ ఎలా రీచ్ అవుట్ అవుతుంది అన్నప్పుడు ఒక మీడియం మార్గాన్ని నేను అనుసరించి ఐ హ్యావ్ టు బీ ఇన్ ద మూమెంట్, ఐ హ్యావ్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద స్పేస్ అండ్ ఐ హ్యావ్ టు ఒక డైరెక్షన్ దిశను మార్చుకొని తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతో తీసుకొని వెళ్ళాం మేమందరం కూడా ఎవరైతే ఉన్నాం ఎల్జిబిటీ మూమెంట్లో. బట్ జిఎన్ సాయిబాబాని చూసినప్పుడు హీ హ్యాస్ బికమ్ ద ప్రే ఫర్ స్టేట్ రిప్రెషన్. అంత వైలెంట్గా అంత బ్రూటల్గా స్టేట్ ఆయన్ని అండా జైల్లో పెట్టి ఏ బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకుండా వైద్యం కల్పించకుండా చేసిన విధానం అది రాక్షస విధానం కదా. సో అండ్ రాక్షస విధానం ఎందుకంటున్నానంటే అదొక మెసేజ్ ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కమ్యూనిటీస్ గురించి పోరాడతారో ముందుండి తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్, మీరు ఇలాంటివి చేశారంటే మీరు ఇలాంటి డెత్నే ఫేస్ చేస్తారని ఒక మెసేజ్ వెళుతుంది యాక్చువల్లీ. అండ్ నోబడీ డిజర్వ్ సచ్ ట్రీట్మెంట్ ఐదర్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ నాట్ ఈవెన్ ఎనీ సచ్ ఎనీ సచ్ అథారిటేటివ్ గ్రూప్ కానీ మెకానిజం కానీ సిస్టమ్ కానీ. ఎందుకంటే అవి సో మైనారిటీస్ ఇప్పుడు నేను ఈ చిన్నది చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఏంటంటే మైనారిటీ గైస్ అప్రెస్ అవ్వబడుతున్నాయి అని అన్నప్పుడు మెజారిటేరియన్ వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే అవి మన వరకు రావు కదా అని. నో, ఎక్కడైతే మైనారిటీ వాయిస్ అప్రెస్ చేయబడుతుందో వాళ్ళు అప్రెస్ చేయబడతారో వాళ్ళతో వైలెన్స్ జరుగుతుందో ఇట్ హ్యాస్ అ రిప్లింగ్ ఎఫెక్ట్ ఆన్ మెజారిటేరియన్ ఆల్సో. ఇప్పుడు ఉదాహరణకి విమెనే తీసుకుందాం. విమెన్ని అప్రెస్ చేసినప్పుడు వాళ్ళ పట్ల చాలా హింసగా సమాజం ప్రవర్తించినప్పుడు అది ముఖ్యంగా మైనారిటీ వాళ్ళు ఫస్ట్ ఉమెన్ ఎఫెక్ట్ అవుతున్నారు అనుకోండి, అక్కడ డీల్ చేయనప్పుడు దట్ విల్ ఎఫెక్ట్ ద మెజారిటీ. దానిలో ఉన్న వాళ్ళ ఉమెన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ చిన్న లాజిక్ ఎప్పుడు కూడా సమాజం అర్థం చేసుకోదు. సో దే గో ఆన్ రిప్రెసింగ్ అండ్ ఆప్రెస్ ద మైనారిటీస్ అనమాట. సో ఆ విషయంలో జిఎన్ సాయిబాబా గారితో నేను కనెక్ట్ అయ్యాను. ఏంటి అని అంటే నోబడీ డిజర్వ్ సచ్ బ్రూటల్ అండ్ violent repression from the state because dissent అనేది ఏదైతే ఉందో అంటే నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పే ఏదైతే వాయిస్ ఉందో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే వాయిస్ ఉందో, ఆ వాయిస్ ఉండాలి సమాజంలో. అది ఉన్నప్పుడు అసలు మైనారిటీగా ఉన్న వాళ్ళతోటి ఏం జరుగుతుంది అని విన్నప్పుడే ఆ ఒక హింస అది ప్రకోపితమయ్యి మెజారిటేరియన్ మీద ఎఫెక్ట్ కాదు. మీరు ఆ వాయిస్ని కూడా సప్రెస్ చేసేసారంటే సైలెన్స్ చేసేసారు అంటే హింస అనేది సైలెన్స్ అయిపోతుంది. అంటే సైలెన్స్లో చాలా హింస జరుగుతుంది, అది ఎవరితో జరుగుతుందో కూడా తెలియదు. సో నా కమ్యూనిటీ ఇన్ని సంవత్సరాలుగా ఎల్జిబిటీ కమ్యూనిటీ 377 డీక్రిమినలైజ్ అయ్యేంత వరకు కూడా ఒకలాంటి అంధకారంలో ఉంది. 377 మీకు తెలుసు కదా, 377 ప్రకారం ఏ ఎల్జిబిటీ పర్సన్ ఈ కంట్రీలో ఒక క్రిమినల్గానే ట్రీట్ చేయబడతారు. Because we are into the unnatural sex, so called, like 377 so we practice that's why like we are illegal people అని సిటిజన్స్ అని. మా తల్లిదండ్రులు కూడా ఆ భయంలో ఉండేవాళ్ళు, ఎప్పుడు నా కొడుకు అరెస్ట్ అవుతాడు గే అయితే, లెస్బియన్ నా కూతురు ఏం తీసుకెళ్ళేమైనా చేస్తారేమో పోలీసులు, ఇవన్నీ భయంలో ఉండేవి. ఆ డీక్రిమినల్స్ ఎప్పుడైతే అయిందో దెన్ అప్పుడు మాకు ఆ స్వేచ్ఛ అనేది వచ్చింది అనిపించింది, ఈ కాన్స్టిట్యూషన్ మనకు కూడా పనికొస్తుందని. సో ఎవరు కూడా మా రైట్స్ గురించి పోరాడే వాళ్ళు ఎవరికి కూడా ఇలాంటి మెసేజు జిఎన్ సాయిబాబా గారికి ఏదైతే జరిగిందో అలాంటి మెసేజ్ వెళ్ళకూడదు. దట్స్ నాట్ గుడ్ ఫర్ హోల్ సొసైటీ, సమాజానికి అది మంచిది కాదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం మనం. నో ప్రైడ్ ఇన్ జెనోసైడ్ అనేది ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ వినిపిస్తుంది మాకు. దాన్ని కొంచెం వివరించండి, అదంటే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? ప్రైడ్ అనేది నాకు పర్సనల్గా చాలా నా హార్ట్కి దగ్గరైనది. ఎందుకంటే ఎల్జిబిటీ వాళ్ళలో మేము ప్రైడ్ మార్చ్ చేస్తాం, మీకు తెలుసు. స్టోన్ వాల్స్ 1969 దశకంలో
ఎక్కడో యుఎస్లో ఒక స్టోన్ వాల్ రైట్స్ జరిగితే అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి జూన్ మాసంని, ప్రతి సంవత్సరం జూన్ మాసాన్ని ప్రైడ్ మంత్గా మేము అబ్జర్వ్ చేస్తాము, సెలబ్రేట్ చేస్తాము. ప్రైడ్ మార్చ్ కూడా చేస్తాం అన్నమాట. సో ద ప్రైడ్ మార్చ్ ఈజ్ అ మార్చ్ విచ్ రిప్రజెంట్ నాట్ ఓన్లీ ద సెలబ్రేషన్ ఆఫ్ ఎల్జిబిటిక్యూ పీపుల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద సొసైటీ, మేము ఉన్నాము ఈ సమాజంలో భాగమే అనే ఒక సెలబ్రేషను, ప్లస్ మా రైట్స్ మేము మైనారిటీ అవ్వటం వల్ల మీరు కాల రాయలేరని ఒక మెసేజ్ కూడా సమాజానికి. ఏంటంటే వీఆర్ మైనారిటీస్ అండ్ వీఆర్ డిఫరెంట్, వీఆర్ డైవర్స్ పీపుల్, వీఆర్ క్వేర్ పీపుల్, సో వాట్, వీ ఆల్సో హ్యావ్ ఈక్వల్ స్పేస్ ఇన్ దిస్ సమాజం అని చెప్పే ఒక మార్చ్ అనమాట. సో ఆన్ దోస్ టర్మ్స్ లైక్ 2014లో తెలంగాణ ఫామ్ అయినప్పుడు మేము ఫస్ట్ ప్రైడ్ చేసినప్పుడు ఆ ప్రైడ్ చాలామంది అప్పుడు దాకా ఒక్క క్రిటిసిజం ఏముండేనంటే కొన్ని గ్రూప్స్ ఏమని క్రిటిసైజ్ చేశారంటే ఈ ప్రైడ్ మార్చ్ ఇదంతా వెస్ట్రన్ కల్చరు, ఇది మన ఇండియన్ కల్చర్ కాదు, అది ఇదే. సో మేము అప్పుడు ఫస్ట్ ప్రైడ్ మార్చ్ కంచె గారితో ఇనాగరేట్ చేయించాము. సో ఫస్ట్ ప్రైడ్ మార్చ్ పేరు కూడా మార్చాము, క్వీ స్వాభిమాన యాత్ర అనేసి. స్వాభిమానం, ప్రైడ్ ఈజ్ తెలుగులో స్వాభిమానం కదా, ప్రీడ్ స్వాభిమాన, తెలంగాణ క్వే స్వాభిమాన యాత్ర అని పేరు మార్చాము దాన్ని. దానిలో బతుకమ్మ, బోనాలు ఇవన్నీ చేసాం. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ ఆల్సో. మేమెంత అంటే సిస్ కమ్యూనిటీ ఎంత కాదన్నా కానీ వీఆర్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఆల్సో. దాన్ని రీక్లెయిమ్ చేయడానికి వీ హ్యావ్ యూజ్ ద ప్రైడ్ ఆల్సో పొలిటికల్లీ. థింగ్ ఏంటంటే మీరు అన్నారు కదా నో ప్రైడ్ ఇన్ జెనోసైడ్ అని. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం చుక్కలు కలిపితే ఒక జిఎన్ సాయిబాబా గారి స్టేట్ రిప్రెషన్, స్టేట్ వైలెంట్ మర్డర్ కానీ, ఓకే, నేను దాన్ని ఇన్స్టిట్యూషనల్ మర్డర్గానే చేస్తానని, ప్లస్ రోహిత్ వేముల అది తీసుకున్న రీసెంట్గా మా హిజ్రా లీడర్ ఒక ఆమె మర్డర్కి గురయ్యారు, హాసిని అని, రాయలసీమలో, అది కానీ, లేదా తెలంగాణలో ప్రవల్లిక మర్డర్ 2015లో ఒక మర్డర్ అయింది. అది ఇవన్నీ నేను ఎట్లా చూస్తానంటే సైలెన్సింగ్ ద వాయిస్ ఆఫ్ మైనారిటీస్. ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని చావు అనే ఒక అస్త్రాన్ని యూజ్ చేసి సైలెన్స్ చేసే విధానం ఇది. అండ్ దిస్ కెనాట్ బి అ టూల్ ఎట్ ఆల్. లైక్ అంటే మీరు ఒక టూల్ని మీరు అనుకుంటున్నారేమో, దాన్ని ఒక అంటే సైలెన్స్ చేయటం వల్ల పోరాటాలు ఆగిపోతాయి అనేది చాలా తప్పు. యాక్చువల్గా ఆ వ్యక్తిని మీరు టార్గెట్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి అక్కడికి సైలెన్స్ అయిపోతాడేమో, బట్ పోరాటం అనేది ఒక వ్యక్తి కాదు, ఓ వ్యక్తి ముందులో ఉంటాడు, ఆ వ్యక్తి తర్వాత ఇంకా చాలామంది నడిచేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఒక కమ్యూనిటీ ఉంది, యాక్చువల్గా ఒక సమూహం ఉంది, సమూహాల యొక్క ఆలోచన కూడా ఉంది. ఆలోచన అనేది ఒక తరంలో స్టార్ట్ అయ్యి వేరే తరాలకి అది షిఫ్ట్ అవుతుంది. యాక్చువల్గా బాధ్యతలు కూడా అలాగే షిఫ్ట్ అవుతాయి. సో ఒక మనిషిని లేదా ఒక ప్రాంతాన్ని, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసేది ఏదైతే జెనోసైడ్ మీరు అన్నారు కదా, సైలెన్స్ చేసే విధానము, దట్ విల్ నాట్ వర్కౌట్. ఎక్కడ కూడా సక్సెస్ అయిన దృష్టాంతాలు చరిత్రలోనే లేవు యాక్చువల్గా కదా. మీరు చూడండి జూయిష్ని ఆ కమ్యూనిటీ ఎంత దారుణంగా హిట్లర్ చేశాడు, బట్ దట్ హ్యాస్ నాట్ మేడ్ దిస్ ఎర్త్, అంటే ఎర్త్ మీద నుంచి జూయిష్ని అందరినీ సమూలంగా అంతరించేలా లేదు కదా, అవ్వలేదు కదా అలా దాని తర్వాత. సో ద లెసన్ షుడ్ బి లెర్న్ ఏంటంటే జెనోసైడ్ అనేది సైలెన్స్ చేయలేదు, పూర్తిగా రూపుమాపలేదు, అది వెళ్ళి యూ విల్ అగైన్ మేక్ దట్ కమ్యూనిటీ టు రీథింక్ ఆన్ ద ప్రైడ్. అది వెళ్ళి వాళ్ళ స్వాభిమానాన్ని టచ్ చేస్తుంది. ఏంటంటే వై, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాన్స్ వ్యక్తిని ఉన్నాను, ప్రవల్లిక మర్డరప్పుడు మేము అడిగాం ఇంత దారుణంగా చంపటం అంటే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి అనటం వల్ల అవ్వటం వల్ల మాకు సమానంగా ఈ సమాజంలో బ్రతికే హక్కు లేదా అని దాన్ని వెళ్ళి టచ్ చేస్తుంది, ఆ స్వాభిమానాన్ని టచ్ చేస్తుంది. అది అప్పుడు ఆ స్వాభిమానం అనేది దట్ విల్ హ్యావ్ ఏ రిప్లింగ్ ఎఫెక్ట్ విత్ ద కమ్యూనిటీ. నో, వీ హ్యావ్ ఈక్వల్ రైట్ ఆన్ పార్ విత్ అదర్ మెన్ అండ్ విమెన్. మనం కేవలం ట్రాన్స్ ఇలా పుట్టడం వల్ల మనం ఇలాంటి సైలెన్సింగ్కి మాత్రము ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అండ్ వీ మస్ట్ బీ వోకల్ అండ్ వీ విల్ బీ వోకల్ అనేదాన్ని ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది యాక్చువల్గా. అయితే రీసెంట్గా కూడా మీ ట్రాన్స్ కమ్యూనిటీ లీడర్ హాసిని కానీ ఇంకెవరైనా కానీ ఇట్లా మర్డర్స్ జరుగుతున్నాయి, మీ మీద ఎప్పుడు మర్డర్ అటెంప్ట్ జరగలేదా? తెలీదు, అంటే జరగచ్చేమో, బట్ అసలు నాకు ఇప్పుడు ఆ భయం కూడా లేదు. బట్ థింగ్ ఏంటంటే మీరు ఈ ప్రశ్న అడిగే విధానం చూస్తే నాకు ఇంకో ప్రశ్న గుర్తొచ్చింది. ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్లో 4th డే బయటకు వచ్చేసాను నేను. ఏంటంటే మా వాళ్ళు అంటే ఏ రోజు ఆ రోజు వెళ్ళి భిక్షాటన చేసుకుంటారు, ఒళ్ళు అమ్ముకొని తెచ్చుకుంటారు డబ్బు, ఆ పూటకు వచ్చిన డబ్బుతోటి గడిప.
మమ్మల్ని ఇంట్లో కూర్చోమంటే ఎట్లా వీలవ్వదు కదా. సో మరైతే మీరన్నా ఇవ్వండి. అందుకని ఫేస్బుక్ పేజ్ అయితే ఓకే వీ విల్ బీ అట్ హోమ్, ప్లీజ్ ఫీడ్ అస్, లైక్ గివ్ ఫుడ్ మెడిసిన్స్ అన్నీ ఇవ్వండి అని చెప్పి 4th డేని నేను, నా ట్రాన్స్డర్ ట్రక్ ఆమె సమంత ఉంది, షీఈ్ అ ట్రక్ డ్రైవర్ యాక్చువల్లీ, మేమిద్దరం ట్రక్ వేసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకొని అంతా తిరిగాం మొత్తం కోవిడ్ అంతా దానిలో. అయితే సెకండ్ వేవ్ అయిపోయినాక ఒక జర్నలిస్ట్ మీలాగా అడిగా, మేడం మీరు బనే చేస్తారు, ఎంత రీచ్ అవుట్ అయింది, ఆల్ ఇండియా లెవెల్లో చేసినాం శీతల్ క్యాంపెయిన్, మీకు ఎప్పుడు అనిపించలేదా కోవిడ్ వస్తాడు? అవును కదా, నాకు కూడా రావచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నది అట్లనే ఉంది, ఏంటంటే మీ మీద మర్డర్ అటెంప్ట్ భయం లేదంటే నో సి, నేను ఎప్పుడు చావుకి ఎప్పుడు భయపడలేదు, ఎందుకంటే ట్రాన్స్ వ్యక్తులు మ్యాక్సిమం భయపడరు. ఎందుకంటే ట్రాన్స్ వ్యక్తి ఎప్పుడైతే డిజోన్ అవుతారో, వాళ్ళ ఫ్యామిలీలోంచి నెట్టివేయబడతారో, బయటకి రోడ్ల మీదకి వచ్చేస్తారో, అప్పుడు వాళ్ళకి లైఫ్కు సంబంధించిన రియల్ డెఫినేషన్ వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్గా. అంటే బికాజ్ యు ఆర్ ట్రాన్స్, యు ఆర్ డిజోన్ బై యువర్ ఓన్ యూనో ఫ్యామిలీ. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించరు, మీరు కావాలనుకోరు. అంటే ప్రేమ ఉండదా అని అడగద్దు, ప్రేమ ఉంటుంది, బట్ కానీ వాళ్ళతో ఉంచుకోలేరు కదా. అది నేను తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎవరెవరు వస్తారు, ప్రేమిస్తున్నామని చెప్తారు, మోసాలు చేసి వెళ్ళిపోతారు, పోలీసులు వస్తే కొడతారు అని. అప్పుడు అలాంటి వ్యక్తికి, అంటే అందరూ ఉంటారు సమాజంలో, పొద్దున్న లెగిస్తే చౌరస్తాలో కనిపిస్తాం మేము అడుక్కుంటా, రాత్రి అయితే ఏదో స్ట్రీట్ లైట్ కింద మేకప్ వేసుకుని కనిపిస్తాం, బట్ ఇట్లా సమాజంలోనే ఉన్నాం మేము, బట్ నోబడీ లుక్ ఇన్ టు అస్ అవర్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు, అలాంటి సిచ్యుయేషన్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని ఆలోచించండి. ఆ వ్యక్తికి లైఫ్ అనేది అంటే అందరూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లేరు ఎవరు కదా, ఎలా అర్థమవుతుంది చూడండి యాక్చువల్గా. సో చావు అనేది లైఫ్ అనేది అది అది చాయిస్ యాక్చువల్గా ట్రాన్స్జెండర్ వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, బట్ ద నెక్స్ట్ మూమెంట్ వీ మే డై లైక్ కదా. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇట్లా ట్రాన్స్గా మీరు మారినప్పుడు మీ లక్షణాలను గుర్తించినప్పుడు పేరెంట్స్ కూడా, ఏ పేరెంట్ అయినా అట్లా ఇంట్లోనే ఉంచి పెంచుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మన ఇండియాలో? ఐ అబ్జెక్ట్ అగైన్. ట్రాన్స్గా గుర్తించడం అనే దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను, ఎందుకంటే ట్రాన్స్గానే పుట్టాం మేము. ఇప్పుడు మీరు మగ వ్యక్తిగా ఎప్పుడు గుర్తించుకున్నారు మిమ్మల్ని? మీరు ఇలా మగ వ్యక్తి అని మీ తల్లిదండ్రులకి ఎలా తెలిసింది? అలా ఇప్పుడు అడగరు కదా ఎవరిని ఆడ వ్యక్తి అని. సో ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా వాళ్ళు అలానే పుడతారు యాక్చువల్గా. ఆ అండర్స్టాండింగ్ ఎవరికి లేదు. వీళ్ళు పలానా టైంలో మారారేమో, ఇలా మారారేమో, ఇలా అయ్యారేమో అని చాలా మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ సమాజంలో ఉన్నాయి. అందుకే నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇది వస్తుంది అనమాట, మేడం మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తించుకున్నారంటే, సార్ మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తించుకున్నారు అలాగా అంటాను అనమాట. రివర్స్ క్వశ్చన్ వేస్తాను యాక్చువల్గా. సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు, బట్ కొన్ని సిచ్యుయేషన్స్ నేను చెప్తాను. ఏంటంటే జెండర్ డిస్ఫోరియా కండిషన్ ఒకటి ఉంది, ఆ కండిషన్లో ఫిజికల్ ట్రాన్సిషన్ ఒక సెక్స్ నుంచి ఇంకో సెక్స్ కావాలనేది ఒక కండిషన్ ఉంది. అది కాకుంటే సూసైడల్ అవుతారు. సో దాని విధంగా మార్చుకుంటారు, బాడీస్ని సర్జరీస్ చేసుకొని మార్చుకుంటారు, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్. సో అనాటమీ ఉంది కాబట్టి అక్కడ సంథింగ్. అదర్ దాన్ దట్ మార్చకపోయినా, సర్జరీస్ చేసుకోకపోయినా ట్రాన్స్జెండర్ వాళ్ళే. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా అదే చెప్తుంది ఇండియా. ఏంటంటే సెల్ఫ్ ఐడెంటిటీ, ట్రాన్స్జెండర్ వాళ్ళకి మేల్, ఫీమేల్, ట్రాన్స్ అని సెల్ఫ్ ఐడెంటిటీ అది వాళ్ళే చెప్పాలి, వాళ్ళు ట్రాన్స్ అయితే. ఇది ఒకటి. మూడో విషయం ఏంటంటే, పలానా పాయింట్ ఆఫ్ టైంలో నేను ట్రాన్స్జెండర్గా నన్ను ఐడెంటిఫై చేసుకోలేకపోదు, నేను పుట్టిక నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టిక నుంచి అనుకున్నాను. కొంతమంది పెళ్ళి అయిపోయినాక, అంటే ఒక మగ వ్యక్తి ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, భార్య ఉంది, అందరు సమ్ పాయింట్ ఆఫ్ టైంలో తను అనుకోవచ్చు, లేదు నేను మగ వ్యక్తిని కాదు, ఆడ వ్యక్తి ఫీలింగ్స్ అవన్నీ నాకు అలా ఉన్నాయి, నేను ట్రాన్సిషన్ అవ్వాలి. నో హార్డ్ ఫాస్ట్ రూల్స్. అంటే తనకు అప్పుడు అలాంటి ఫీలింగ్స్ కలిగినాయి, తను మారాలని అనుకుంటున్నాడు. దీన్ని నువ్వు ఒక తండ్రివి కదా, నువ్వు ఒక భర్తవి కదా, నువ్వు ఒక కొడుకువి కదా, ఇవన్నీ మర్చిపోయి నువ్వు ట్రాన్స్ ఎలా అవుతావు? ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది పర్సనల్ ఇన్స్టింక్ట్ కదా, అంటే పర్సనల్ డిమాండ్ కదా. ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అలా ఉన్నాయి అప్పుడు కదా. దాని నీడ్ ప్రకారం ఒకవేళ ఆ వ్యక్తి ట్రాన్సిషన్ అవ్వాలనుకుంటే మిగిలిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, భర్తగా కానీ భార్యకి, లేదా తండ్రిగా కానీ పిల్లలకి, ఇవన్నీ ఏం చేయాలనేది తను ఆలోచించుకోవాలి యాక్చువల్గా. నేను ట్రాన్స్ వ్యక్తిగా బయటికి రావాలా వద్దా, వస్తే ఏం రిప్రికాషన్స్ ఎదుర్కొంటాను, లీగల్గా ఏం ఎదుర్కొంటాను, సోషల్గా ఎలాంటి ఎక్స్క్లూజన్కి ఎదుర్కొంటాను అనేది ఉండాలి. ఇదన్నిటిని కంక్లూడ్ చేయడానికి ఒక అండర్స్టాండింగ్ ఏం చెప్తానంటే, సమాజంలో ఒక మిత్ ఏముందంటే, ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళు కొన్ని సర్జరీస్ చేసుకొని
రాత్రికి రాత్రి అబ్బాయి నుంచి అమ్మాయి, అమ్మాయి నుంచి అబ్బాయి అయిపోతారు. నో, దట్స్ నాట్ ట్రూ. ట్రాన్స్జెండర్గా సర్జరీస్ అనేవి, ట్రాన్సిషన్ సర్జరీస్ అనేవి ఇట్స్ 2 years మినిమం, 2 years ప్రాసెస్ అనమాట. ప్రొసీజర్స్, మెడికల్ ప్రొసీజర్స్. అది మెడికల్ ప్రొసీజర్స్ ఇంక్లూడ్ సర్జరీస్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్. 9 కౌన్సిలింగ్ సెషన్స్ క్లినికల్ సైకాట్రిస్ట్తో చేయాలి. ఫస్ట్ సెషన్కి 9వ సెషన్కి 2 years గ్యాప్లో సైకాట్రిస్ట్ ఒకటే చూస్తారు, ఏంటంటే నువ్వు ఒక సెక్స్లో పుడితే, అబ్బాయిగా పుడితే అమ్మాయి బట్టలు వేసుకొని నువ్వు మనగలవా సమాజంలో, ఫస్ట్ నాకు చూపించదు అని అంటారు. ఒకవేళ ఆ అబ్బాయి బట్టలు వేసుకుంటే, అమ్మాయి బట్టలు వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ఉంచుకోరు. స్కూల్లో ఉంటే స్కూల్లో ఉంచుకోరు, కాలేజ్లో ఉండనియరు, జాబ్ చేస్తే జాబ్ వెళ్ళిపోమంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ తట్టుకున్నాక కూడా 9వ కౌన్సిలింగ్ సెషన్లో 2 years తర్వాత స్టిల్ యూ వాంట్ టు గో త్రూ ద మెడికల్ ప్రొసీజర్స్ అంటే, ఇఫ్ అ పర్సన్ చెప్తే ఎస్ ఐ వాంట్ టు గో త్రూ, బికాస్ అది నాకు ఇంపార్టెంట్, ఐ వాంట్ టు లివ్ అథెంటికల్లీ, నా లోపల ఏం చెప్తుందో అలా నేను బ్రతకాలనుకున్నప్పుడు, దెన్ ద డాక్టర్స్ విల్ గివ్ ఏ గ్రీన్ సిగ్నల్, నౌ యూ కెన్ గో ఆన్ అని. సో ఈ అండర్స్టాండింగ్ మెడికల్గా కానీ హెల్త్ పరంగా ఏది వెళ్ళలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ అండర్స్టాండింగ్ మే గో ఇన్ తెలంగాణలో. ఇప్పుడు 33 districtsలో క్లినిక్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ నాట్ లుకింగ్ దమ్ యాజ్ అ క్లినిక్స్, జస్ట్ దేశంలోనే ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వ్యక్తుల కోసం ఒక సర్వీస్ పాయింట్ అంటే ఫస్ట్ టైం ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్ యాక్చువల్గా. సో ఐఎమ్ లుకింగ్ ఇట్ నాట్ యాజ్ హెల్త్ పర్స్పెక్టివ్, హెల్త్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, సోషల్ వెల్ బీయింగ్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఇళ్లలో ఒక పిల్లాడు ఉన్నాడు, ఆడపిల్ల బిహేవ్ చేస్తారంటే దే కెన్ యాక్సెస్ దిస్ క్లినిక్ కదా, వచ్చి ఎందుకు మా పిల్లాడు ఇట్లా చేస్తున్నారు కొద్దిగా చూడండి అన్నప్పుడు కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ కూడా దొరుకుతాయి కదా. ఐఎమ్ లుకింగ్ అండ్ మైన్యూట్ సర్వీసెస్. యా, మీరు అన్నారు చిన్నప్పుడు నేను ఏ వాష్రూమ్కి వెళ్ళాలి అని బాగా ఘర్షణ పడేది వాళ్ళు. ఇప్పుడు ఈ 2024లో మీరు వర్క్ చేసే ప్లేసెస్లో కానీ మీరు ఏ ఇబ్బందులను పడకుండా అట్లాంటి మీకు సపరేట్ వాష్రూమ్స్ ఉంటున్నాయా? ఉంటుంటాయి, కొన్ని ఎంఎన్సీస్లో ఉన్నాయి. రీసెంట్గా వాష్ ప్రోగ్రాంలో కూడా నేను వెళ్ళాం, మా యాక్టివిస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఎట్లా అంటే ట్రాన్స్జెండర్ టాయిలెట్స్ కట్టాలి, సపరేట్ టాయిలెట్స్ కట్టడమా లేకుంటే జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్, ఈ డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయినాయి పాలసీ లెవెల్. మీకు మీ భర్తకి ఈ సమాజం నుంచి వచ్చే సవాళ్ళు ఏంటి? అంటే మీ భర్త ట్రాన్స్జెండర్ కాదు కదా? కాదు, అంటే డైరెక్ట్గా భర్త సరే ఇంటాన్ని చూస్తున్నాను అంటే అన్ని సబ్జెక్ట్స్ వదిలి డైరెక్ట్ భర్త దగ్గరకు వచ్చాడు ఏంటా అని చూస్తున్నాను. ఓకే, అంటే సమాజం ఎట్లా రిసీవ్ చేసుకొని సవాల్ చేస్తుంది అని? రిసీవ్ ఎవరిని చేసుకోదు, ఎందుకంటే మా తల్లిదండ్రులే రిసీవ్ చేసుకుని సమాజము, మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు రిసీవ్ చేసుకున్న సమాజము, మా పార్ట్నర్స్ని హస్బెండ్స్ని రిసీవ్ చేసుకుంటుందని అంటే నో, ఇట్ వోంట్ రిసీవ్. లైక్ ఉల్టా ఏమవుతుందంటే మమ్మల్ని ఎంత డిస్క్రిమినేట్ చేస్తున్నారు దానికి 10 రెట్లు 20 రెట్లు వాళ్ళని చేస్తారు యాక్చువల్గా. మాకంటే మేము బయటకు వచ్చి రోడ్డు మీద ఎలా బతకాలి అనేది నేర్చుకున్నాం యాక్చువల్గా, మాకు ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసింది అది. బట్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా, వాళ్ళు ఎక్కడో ఏదో ప్రేమను వెతుక్కొని వచ్చి మమ్మల్ని కలుస్తారు, ఆ ప్రేమ ఇక్కడ దొరికిందని ఉండిపోతారు. బట్ ఆ ప్రేమనా లేకుంటే ఈ వివక్షతనా అనే ఒక పాయింట్ ఆఫ్ టైం అందరికీ వస్తుంది, ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో వివక్షతకి ఎక్కువ అయినప్పుడు వాళ్ళు తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా మా నుంచి వెళ్ళిపోతారు. సో అలాంటి సిట్యుయేషన్ ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్ పీపుల్, అది ఇర్రెస్పెక్టివ్ ట్రాన్స్ విమెన్ కానీ మెన్ కానీ అది ఎదుర్కొంటారు. ఇప్పుడు మీరు మ్యారేజ్ రైట్స్ గురించి మనం అందుకే డిస్కషన్ చేయాలి అని ఎందుకు అంటున్నాము అంటే, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో ఏదైతే రిలేషన్షిప్లో ఉండటం, పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఒక లీగల్ రికగ్నిషన్ లేనప్పుడు, దానికి ఒక లీగల్ ప్రొటెక్షన్ లేనప్పుడు ఇది సైలెన్స్లో జరుగుతుంది. అప్పుడు కలిసి జీవించడం, విడిపోవటం అనేది ఇష్టానుసారంగా జరుగుతుంది అది కదా, ఎవరు కూడా అకౌంటబుల్ అవ్వరు దానికి. అంటే ఈరోజు ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి బతుకుదామని బతుకుదాం, సమ్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు నువ్వు ఇష్టం లేదని వెళ్ళిపోతే అప్పుడు దాకా అంటే ఇన్వెస్ట్ చేసిన రీసోర్స్ ఉంటాయి కదా, మనీ ఉంటుంది, బాడీ వాడుకున్నది ఉంటుంది, వాళ్ళ టైం ఉంటుంది, అన్నిటికన్నా టైం మళ్ళీ రాదు కదా, నీతో స్పెండ్ చేసిన టైం ఎక్కడి నుంచి వస్తున్నాక. సో ఇవన్నీకి అకౌంటబిలిటీ ఉండదు కదా. అందుకని మ్యారేజ్ రైట్స్ అనేదాన్ని, ఎల్జిబిటీ మ్యారేజ్ రైట్స్ అనేదాన్ని స్పెసిఫిక్గా చూడాలి. అది నీడ్ ఆఫ్ ద అవర్ అని మేము చెప్తున్నది. ఎందుకంటారంటే ఈ వైలెన్స్ ఏదైతే లివింగ్ రిలేషన్లో మ్యారేజ్లో అవుతుందో ట్రాన్స్జెండర్ వ్యక్తిలో, ఇది సూసైడల్కి దారితీస్తుంది ఐదర్, లేదా చాలా వైలెన్స్ సైలెన్సింగ్ అయిపోయి దానికి అలవాటు పడిపోయేలా చేస్తుంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని. సో మ్యారేజ్ రైట్స్ అనే దాని గురించి ఎక్కువగా డిస్కషన్స్ కావాలి, దానికి సంబంధించిన ఒక పాలసీ రావాలి ఖచ్చితంగా.
ఒకటి ట్రాన్స్జెండర్ల విషయంలో సెక్స్ వర్క్ అంటే ఏంటి, సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటి? ట్రాన్స్జెండర్స్ కాదు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో సెక్స్ వర్క్ అనేది ఒక ప్రొఫెషన్ కదా. అది ట్రాన్స్జెండర్ వ్యక్తులే కాదు, మహిళలు కూడా చేస్తున్నారు. ఒక పెద్ద పోరాటమే జరిగింది, దీన్ని ఒక ప్రొఫెషన్గా మీరు గుర్తించండి, మాకు చాలా వైలెన్స్ ఉంది, డీక్రిమినలైజ్ చేయండి ఈ ప్రొఫెషన్ అనేసి సెక్స్ వర్కర్స్ మూవ్మెంట్ అంతా అడ్వకేట్ చేస్తూ వచ్చింది కొన్ని తరాలుగా. 2022లో సుప్రీంకోర్టు కూడా అదే అంది యాక్చువల్గా. బట్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అవుతుందని నేను అనుకుంటాను. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ట్రాన్స్ వాళ్ళు కావచ్చు, గే, లెస్బియన్ ఎవరైనా కావచ్చు. సెక్షువల్ అబ్యూస్ అనేది మాకు అండర్స్టాండింగ్లో అంటే ఏదైతే పోరాటాలు జరిగినాయో సెక్షువల్ అబ్యూస్ మీద, సెక్షువల్ వైలెన్స్ మీద, రేప్ మీద, ఓకేనా. సో మథురా కేసు ఉంది కదా 1972 నుంచి నిర్భయ కేసు 2016 వరకు ఎన్నో విధాలుగా రేప్ లాస్ మారుతూ వచ్చినాయి. సో ఈ అన్ని ప్రాసెస్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లెర్నింగ్ వచ్చింది విమెన్ మూమెంట్కి. ఇన్ ద సేమ్ టైమ్ ఎల్జిబిటీ మూమెంట్స్ కూడా చాలా లెర్నింగ్స్ విమెన్ మూమెంట్ నుంచి తీసుకున్నారు. ఏంటంటే సెక్షువల్ అబ్యూజు, సెక్షువల్ వైలెన్స్ ఎట్ ద వర్కింగ్ ప్లేస్, రేప్ లాస్, ఇవేవి కూడా ఎల్జిబిటీ ఇంక్లూజివ్ లేవు. బట్ మాకు అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే సెక్షువల్ అబ్యూజు, హెరాస్మెంట్, రేప్ అనేది ఒక పవర్ కాన్ఫ్లిక్ట్. మేమేమో అడ్వకేట్ చేస్తున్నామంటే దీన్ని జెండర్ ఇష్యూగా మీరు ట్రీట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ట్రాన్స్ వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఆ డిస్కషన్స్లో కదా. ట్రాన్స్ వాళ్ళ పట్ల జరిగే వైలెన్స్ మీరు ఇంక్లూడ్ చేయనప్పుడు దాన్ని మీరు సైలెన్స్ చేస్తారు, ఇన్విజిబులైజ్ చేస్తారు. సో బిఫోర్ 377 డీక్రిమినలైజ్ అయ్యే ముందు పూనాలో ఒక కేసు అయింది, గ్యాంగ్ రేప్ కేసు. ఆ కేసులో ఒక ఆమెను, ఒక ట్రాన్స్ మహిళను ఒక గ్యాంగ్ రేప్ చేసినప్పుడు ఆమె కోర్టుకి వెళ్ళినప్పుడు టు బి సర్ప్రైజ్ ఆ జడ్జిమెంట్లో ఏమందంటే హైకోర్టు, మహారాష్ట్ర హైకోర్టు, ఓకే 377 ఉంది బట్ కానీ అన్యాచురల్ సెక్స్ జరిగింది ఇక్కడ కాబట్టి వీళ్ళకి చేయాలి, బట్ 377లో కూడా మెన్, విమెన్, యానిమల్స్ అనే ఉంది, ఈమె ట్రాన్స్ విమెన్గా ఐడెంటిఫై చేసుకుంటుంది కాబట్టి మాకు ఇక్కడ ఏమి రెమెడీ లేదు అనేటప్పుడు అక్కడ రేప్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ఏవైతే రేప్ కాబడిందో విక్టిమ్, ఆమె అబ్లివియన్ డార్క్లోకి వెళ్ళిపోయింది. థింగ్ సైలెన్స్ అయిపోయి. థింగ్ ఏంటంటే 377 డీక్రిమినలైజ్ అయ్యాక కొద్దిగా మారింది. బట్ ప్రతి దానికి ఒక పాలసీ డిస్కషన్ అంటూ జరగాలి కదా, ఇంక్లూజన్ అనే దానికి. అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్లో అంటే ఇప్పుడు మెన్స్ రైట్ మూవ్మెంట్ కూడా ఒకటి ఏమంటున్నారంటే మెన్ కూడా అంటే రేప్కి, సెక్షువల్ అబ్యూస్కి గురవుతారంటే మేము ఎప్పుడు కాదన్నాం. సో కాల్డ్ పొలిటికల్ లీడర్సే పార్లమెంట్లో నుంచొని అంటున్నారు. అంటే ఎవరైతే రాజ్యాంగ సమానత్వం గురించి మాట్లాడారో పెద్ద పెద్ద మాటలు వాళ్ళు, అంటే 377 డీక్రిమినలైజ్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అంటే ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే ఆడవాళ్ళ పెళ్లి గురించి, మగవాళ్ళ పెళ్లి గురించి వీళ్ళకి చాలా ఫికర్ ఉంది కానీ బట్ ఏదైతే వైలెన్స్ జరుగుతుందో ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏంటనంటే మెన్ కూడా రేపుకు గురవుతారు అన్నప్పుడు లుక్ ఎవరు మాట్లాడుతున్నారో చూడండి అనుకున్నాను నేను. వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని అదెవరో మీకో తెలుసు అంటున్నారు మళ్ళీ, బట్ అదెవరో మీకు కూడా తెలుసు అన్నది కూడా. సో నేనేమంటున్నానంటే మేము ఎప్పుడు అనలేదు మెన్ అబ్యూస్కి, వైలెన్స్కి, సెక్షువల్ హరాస్మెంట్కి గురికారని. గురవుతారు, బట్ పితృస్వామ్య వ్యవస్థలో మెన్ రేపు గురయ్యాడంటే మెన్నే మళ్ళీ విక్టిమైజ్ చేస్తారు, ఒక ఛాన్స్ ఉంది. లేదా మెన్ రేప్ చేసి విమెన్ని నేను రేప్ పడ్డానని ఒక్క ఇది ఉంది, అంటే అయ్యే అవకాశం ఉంది. అందరూ అలా చేస్తారని కాదు, అవకాశం. అందుకని మేము ఏం చేస్తామంటే పితృస్వామ్య వ్యవస్థలో ఈవెన్ వర్మా కమిటీ కూడా ఏం డిసైడ్ చేసిందంటే పర్పెట్రేటర్ మెన్గా ఉన్నారు, విక్టిము విమెన్గా ఉంది. బట్ మేము అడిగింది ఏంటంటే విక్టిమ్ని జెండర్ న్యూట్రల్ చేయండి, బోత్ జెండర్ న్యూట్రల్ చేయొద్దు, ఓకేనా. విక్టిమ్ని అట్లీస్ట్ జెండర్ న్యూట్రల్ చేసినప్పుడు మెన్ పర్పెట్రేటర్గా ఉన్నప్పుడు మెన్ కెన్ బి, ఒకవేళ సెక్షువల్ అబ్యూస్ చేసినా, రేప్ చేసినా, వైలెన్స్ చేసినా అందులో విమెన్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, ఎల్జిబిటీ వాళ్ళు ఉంటారు, అందరూ విక్టిమ్స్ అవ్వచ్చు మెన్కి ఆ పవర్ ఉన్నప్పుడు. సో దీన్ని సెక్షువల్ హెరాస్మెంట్, అబ్యూస్ అనేదాన్ని ఒక పవర్ కాన్ఫ్లిక్ట్గా చూడండి మీరు, అనేదాన్ని మనం అందరం కూడా అడ్వకేట్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఎవరి దగ్గర అయితే పవర్ ఉందో, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ కదా మనకు తెలిసింది. ఆ పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ని ఎలాగైనా యూజ్ చేస్తారు. దాట్ క్యాన్ బి సెక్షువల్ అబ్యూస్, దాట్ క్యాన్ బి యూజ్ ఫర్ ఆల్ అదర్ థింగ్స్ ఆల్సో, వైలెన్స్ ఆల్సో కదా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ వర్క్ యాజ్ అ ప్రొఫెషన్ అండ్ సెక్షువల్ అబ్యూస్ యాజ్ అ పవర్ కాన్ఫ్లిక్ట్. అయితే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ లాగా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా సంబంధించి ఒక యాక్ట్ ఉందా, అలాంటి చట్టం ఉందా? లేదు కదా, ఉండవాలి అని చెప్తున్నాం మేము యాక్చువల్గా. ఎందుకంటే 2019 చట్టం ఏదైతే
ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఫామ్ అయిందో దానికి నేను పిటిషనర్గా ఉన్నాను సుప్రీంకోర్టు. నాతో పాటు 10 మంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ మొత్తం కంట్రీలో పిటిషనర్స్గా ఉన్నారు. ఏమడిగామంటే ఇందులో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే డిస్క్రిమినేషన్ అనే దాన్ని వాళ్ళు డిఫైన్ చేయలేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో క్లియర్గా డిఫైన్ చేశారు డిస్క్రిమినేషన్ అనేది. మేము బయటికి వెళ్ళిన కొద్దీ మమ్మల్ని కొజ్జ, చెక్క, మాము, ఆడంగలోడు, ఆడబట్టలోడు, ఇవన్నీ షింగడు, ఇవన్నీ చాలా చాలా బట్టలు. అంతెందుకు కొంతమంది విజిల్స్ వేస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, తాళి కొడతారు. అంటే అవర్ ఐడెంటిటీ హ్యాస్ బీన్ మినిమైజ్ టు దట్. యాక్చువల్ ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా ట్రీట్ చేయరు కదా. సో దట్స్ ఆల్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ హెరాస్మెంట్, దట్స్ ఆల్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వైలెన్స్ యాక్చువల్గా. సో దా విధానంలో ఆ లైన్స్లో దాన్ని ఒక పాలసీలా తీసుకురావాలని మేము అడుగుతూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ దానిలో ఎలా అయితే డిస్క్రిమినేషన్ డిఫైన్ చేశారో ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఈ జరిగే ఏదైతే ఉన్నాయో ఈ చర్యలు వీటిల్ని మీరు డిఫైన్ చేసి దీనికి పెనాల్టీ పనిష్మెంట్స్ ఇవ్వండి అని చెప్తాను. లేకపోతే ఎవ్రీవన్ విల్ టేక్ గ్రాంటెడ్. ఐ మేక్ యూ అండర్స్టాండ్ అండ్ ఐ ఎండ్ దిస్ లైక్ సేయింగ్ ఏంటంటే ఎప్పుడైతే మాటల్లో జరిగే ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో దాన్ని మనం హ్యాండిల్ చేయటం నేర్చుకున్నప్పుడు, దానికి సరైన పరిష్కారం మనం వెతకనప్పుడు చేతల్లో జరిగే వైలెన్స్కి కూడా మనం వెతకలేం పరిష్కారం. ఎందుకంటే ఫస్ట్ తిడతారు, ఆ తర్వాత కొడతారు, ఆ తర్వాత చంపేస్తారు కూడా కదా. సో స్ట్రక్చరల్ వైలెన్స్ ఎలా మాటల నుంచి ఒక చేతల వరకు వెళ్తుందనేది పాలసీ మేకర్స్ గమనించారు, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయం. అయితే విద్యా వ్యవస్థలో ట్రాన్స్ కమ్యూనిటీ కోసం మీరు ఏమేం రావాలని ఆశిస్తున్నారు, ఏమేం మార్పులు జరగాలని ఆశిస్తున్నారు? ఒకటి రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అయితే అడిగాము. ఎస్టీ, బీసీ, ఎస్సీ దానిలో హారిజాంటల్ రిజర్వేషన్ అడిగాను. ఎడ్యుకేషన్లో కంపల్సరీ ఉండాలి. రెండోది ఏంటంటే 2020 రూల్స్ కూడా అదే చెప్తున్నాయి. ట్రాన్స్జెండర్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ రూల్స్ ఏమంటున్నాయంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను ఓరియంటేషన్ చేయాలి. పేరెంట్ కమిటీస్ కానీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఇటువంటి జెండర్ నాన్ కన్ఫర్మింగ్ చిల్డ్రన్ ఉంటారు, ట్రాన్స్జెండర్ చిల్డ్రన్ ఉంటారు, వీళ్ళ గురించి అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ని పెట్టాలి స్కూల్లో. ఇవన్నీ మార్పులు మనం త్వరితగతిన చేయలేదనుకో ఒక జనరేషన్ అంతా ఎడ్యుకేషన్ లేకుండా అగైన్ దే విల్ ఎండ్ అప్ ఆన్ ద రోడ్స్ మళ్ళీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, జాబ్ వచ్చినప్పుడే దే కెన్ స్టాండ్ ఇండిపెండెంట్లీ యాజ్ ఈక్వల్ సిటిజన్స్ ఇన్ ద సొసైటీ. అయితే మీరు చదువుకున్నారు, మీరు ఇంకా అడ్వకేసీ కూడా చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ట్రైన్లలో భిక్షాటన చేసేవాళ్ళు కానీ, ట్రైన్ బయట కానీ భిక్షాటన చేసే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా వాళ్ళకి ఏం చెప్పాలి? మా వాళ్ళకంటే మా వాళ్ళకి ఏమని చెప్పాలని మీరు ఆశిస్తున్నారు? అంటే ఇప్పుడు మా వాళ్ళని భిక్షాటన వదిలేయండి లేదా సెక్స్ వర్క్ వదిలేయండి ఇవన్నీ చెప్తే మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని వాడు అడిగినప్పుడు నేను ఏం చేయగలను? సో నేను ఎప్పుడు కూడా మా వాళ్ళకి మా కమ్యూనిటీకి ఏది కూడా నేను చెప్పను. ఒకటి చెప్తాను ఏంటంటే స్వేచ్ఛ అనేది, స్వతంత్రం అనేది ఎలా ఉండాలి, ప్లస్ సమానత్వం అనేది ఎలా ఉండాలి అనేది, ఈ రెండు విషయాలు మాత్రం ఒక పొలిటికల్ డిస్కషన్స్ లాగా కమ్యూనిటీలో తీసుకొస్తాము. బట్ అన్లైక్ ఇది వదిలేసేయి నీకు అది చెయ్యి అనేసి అది ఎప్పుడు చెప్పాము యాక్చువల్గా. ఎందుకంటే గవర్నమెంట్ ఆ స్పేస్ కలిగించినంత రోజు అంతకాలము ఎడ్యుకేషన్లో రిజర్వేషన్, జాబ్స్లో రిజర్వేషన్ మాకున్న ఏకైక లైవ్లీహుడ్స్ ఇవి కదా. సో ఇవి వదిలేయమని అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నన్ను అడుగుతారు మరి ఏం చేసుకొని బతకాలి అనేసి. ఐ కాంట్ ఫీడ్ దెమ్ కదా, నేను వాళ్ళకి భోజనం పెట్టలేను కదా. కాబట్టి అన్లెస్ అంటే ఎక్కడ మార్పు వచ్చేంత వరకు వాళ్ళకి ఏం చెప్పలేను. బట్ స్వేచ్ఛ, సమానత్వం అనే దానిలో కొన్ని పొలిటికల్ డిస్కషన్స్ ఎందుకు చేస్తాను అంటే నా ఉద్దేశంలో స్వేచ్ఛ అనే దానికి స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే లిమిట్, హద్దు కదా. మీరు స్వేచ్ఛ ఇచ్చాను అని మళ్ళీ ఇది చేయకూడదు, అలా చేయకూడదు, అది ఉండద్దు, ఇది ఉండద్దు, ఇది కట్టుకో, అద్దెనకు అని అంటే ఇంకా అది దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్, అది స్వేచ్ఛే కాదు నాకు తెలిసి. బట్ మరి మీరు అడగచ్చు మరి దీని ఒక పద్ధతి ఉండాలి కదండి, ఒక లిమిట్ ఉండాలి. అట్లా అడగండి, నేను చెప్తాను దానికి ఏంటంటే యువర్ ఫ్రీడమ్ ఆర్ యువర్ స్వేచ్ఛ సో కాల్డ్ ఎక్కడ ఎండ్ అవుద్ది అంటే వేరే వాళ్ళ స్వేచ్ఛను ఉల్లంఘించినప్పుడు. సో నువ్వు ఇఫ్ యు ఆర్ వయలేటింగ్ సమ్ అదర్స్ ఫ్రీడమ్ అండ్ ఆక్యుపైయింగ్ సమ్ అదర్స్ ఫ్రీడమ్, దేర్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ యాక్చువల్లీ. దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. నీకు ఏంటంటే నీకు ఫ్రీడమ్ ఉంది, ఎంతవరకు ఉంది, వేరే వాళ్ళ ఫ్రీడమ్ని హరించినంత వరకు. ఇప్పుడు మీరు అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు నన్ను, ఎందుకు ఇంత అంటే న్యూసెన్స్ చేస్తారు దుకాణాల ముందుకెళ్ళి, ఎందుకంటే దిస్ ఈజ్ రిపీటెడ్ క్వశ్చన్, నాకు అలవాటు అయిపోయింది. సో మా వాళ్ళందరికీ పొలిటికల్గా ఒక డైలాగ్ నేను జనరేట్ చేసేది ఏంటంటే కమ్యూనిటీలో, మీరు మీ జాబ్ కల్పించినంత కాలం వేరే ఆల్టర్నేటివ్ లేక చేసుకోండి, బట్
డోంట్ ఇన్వేడ్, అంటే వేరే వాళ్ళ స్వతంత్రాన్ని హరించకండి, వాళ్ళ స్పేస్ని అది హరించండి. ముఖ్యంగా ఏంటినంటే ఆడవాళ్ళగా మీరు కనపడుతున్నారు సమాజంలో కదా, ఆడవాళ్ళు ఉన్నారు ఆల్రెడీ అక్కడ. మీరు ఆడవాళ్ళగా తయారైనప్పుడు, ఆడవారుగా అందంగా కనిపించినప్పుడు ఆ స్టీరియోటైపింగ్ ఏదైతే ఉందో సమాజంలో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి అందరూ, మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అలాగే ఉండాలి అని. అది స్టీరియోటైపింగ్ ఉంది కదా, ఆడవాళ్ళే ఆ స్టీరియోటైప్ నుంచి రావడానికి భయపడుతున్నారు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు కూడా, కొద్దిగా వాళ్ళు తెస్తున్నారు. వాళ్ళకే రానప్పుడు మీకు ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది కదా. సో కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క ఏదైతే ఉంటుందో స్వేచ్ఛకు సంబంధించిన పోరాటము వితిన్ ఆ టర్మ్స్లోనే ఉండాలి. విమెన్ మూమెంట్ ఏదైతే, విమెన్కి సంబంధించిన కమ్యూనిటీ ఏదైతే ఉందో, లేదా మీరు దానికి వ్యతిరేకంగా విభిన్నంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళగా మీరు ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛను కూడా హరిస్తారు. అంతే కదా. అంటే మీరు ఆడవాళ్ళగా ఉన్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, బట్టలు ఎందుకు చెప్తున్నారు అని అడుగుతారు. యాక్చువల్గా ఆడవాళ్ళు అలా చేయరు కదా. సో ఈ పొలిటికల్ డిస్కషన్ అయితే చేస్తున్నాం కమ్యూనిటీ తోటి పొలిటికల్గా. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లీస్ట్ సమాజంలో. సో స్వేచ్ఛగా ఉండాలి, ఉండకూడదు అన్నది, బట్ స్వేచ్ఛగా అనే దాన్ని వేరే వాళ్ళ స్వేచ్ఛను మీరు ఆక్యుపై చేయకండి అని చెప్పి. రెండోది గవర్నమెంట్ ముఖ్యంగా చేసేదంటే, గవర్నమెంట్ తోటి మీరు ఈ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఆ స్పేస్ ఖాళీ అవుతుంది. అక్కడ భిక్షాటన ఉండాలని, సెక్స్ వర్క్ చేయాలని, దాని మీద డిపెండ్ అవ్వాలని మేమందరం ఎక్కడ అనుకోము, ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా అనుకోము లైఫ్లో, ఏ వ్యక్తి కూడా అనుకోము, మేమే కాదు కదా. ఎవరు అలా ప్రైడ్ మీరు అన్నారు కదా, స్వాభిమానాన్ని చంపుకొని ఒక వ్యక్తి ముందు వెళ్ళి చాచి అడుక్కోవాలనుకుంటారు, అలా అనుకోరు కదా. అలానే ఒళ్ళు అమ్ముకొని ఎవరు అనుకుంటారు, ఎవరు అనుకోరు కదా. సో మాకు కూడా ఆ స్పేస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అది వదిలేసి ఇక్కడికి వస్తాం. అది ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో ట్రాఫిక్ వాలంటీర్స్గా ఛాన్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, దాని మీద మీరు ఏమనుకుంటారు? దట్స్ వెరీ గుడ్, హిస్టారికల్ యాక్చువల్గా. సో ఇది ఖచ్చితంగా కమ్యూనిటీ ఈ అవకాశాన్ని తీసుకొని దీన్ని సక్సెస్ చేస్తామని మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే ఇది పైలట్ ప్రాజెక్ట్గా వస్తుంది, ఇది ఒక ఉద్యోగ అవకాశం, ఉపాధిలాగా వస్తుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మేము చేసిన పోరాటాలకి అట్లీస్ట్ ఒక ఛాన్స్ దొరుకుతుంది ప్రూవ్ చేసుకోవడానికి. కాబట్టి ఇట్ విల్ బికమ్ డెఫినెట్లీ సక్సెస్ అనుకుంటున్నాను. అయితే సినిమాలో ట్రాన్స్జెండర్ పాత్రలని చూపించే విధానం పట్ల మీకు సంతృప్తిగా ఉందా, ఇంకేదైనా విభేదాలు ఉన్నాయా? అస్సలు సంతృప్తి లేదు. ఎందుకంటే సినిమాలో చూపించిన రోల్స్ ఏవైతేనో స్టీరియోటైప్ రోల్స్ అవి. అంటే ఆల్రెడీ ఒక చెడు అభిప్రాయం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద ఉన్నది. వీళ్ళు మర్డర్స్ చేస్తారు, వీళ్ళు దొంగతనాలు చేస్తారు, వీళ్ళు అట్లా అనేసి దాన్ని రిటరేట్ చేసుకుంటానే ఆ పాత్రలన్నీ మలచబడినాయి. పైగా మా కమ్యూనిటీ వాళ్ళు చేసినది చాలా తక్కువ ఉంది కదా. మా రూల్స్ అన్నీ కూడా సిస్ హెటరోనార్మేటివ్ మెన్ కానీ విమెన్ కానీ చేస్తూ ఉన్నారు. అది అవకాశం ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఎక్కడ రాలేదు. సో రెండు విషయాలు ఏం చెప్తున్నా ఉన్నా అంటే, ఈ నెగిటివ్ స్టీరియోటైపింగ్ ఇంకా పోలేదు సినిమాల్లో కానీ, ఈవెన్ ఇంకా నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఏవి చేసినా కానీ ఆ క్యారెక్టర్స్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. అంటే కమ్యూనిటీ వాళ్ళ యొక్క వాయిస్ని రిప్రజెంట్ చేసేది ఇది కూడా నాకు అంత ఇదిగా కనపడలేదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు కదా దాన్ని. సో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో యాజ్ ఇట్ ఈస్ కమ్యూనిటీ వాయిస్ని రిప్రజెంట్ చేసేది ఏం లేదు, నెగిటివ్ స్టీరియోటైప్సే ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, మా వాళ్ళకి అవకాశం ఇస్తే వీ కెన్ ప్రూవ్ బెస్ట్ దాన్ లైక్ అదర్ పీపుల్ లైక్. రీసెంట్గా అఘోరి ఇక్కడ చూసిన ఏంటి ఈ అఘోరి స్టోరీ, చాలా చిన్నగా చెప్పండి, షార్ట్. సో నాకు అంటే నా అండర్స్టాండింగ్కి ఏమనిపించిందంటే, సెన్సేషన్ చేసి సంథింగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ చేసుకొని రావాలి అనే ఒక కోరిక వ్యక్తికి ఉందేమో అనిపించింది. ఎందుకంటే రాత్రి అంటే అఘోరీలు అనేవాళ్ళు అందులో అసలు రారు. అంటే సమాజంలోకి వచ్చి ఉండటం మనం ఎక్కడ చూసాం, ఎవరిని చూడలేదు యాక్చువల్గా. అట్లాంటి వ్యక్తి ఎక్కడో అఘోరీలు ఎక్కడో శ్మశానంలో ఉండి ఎక్కడో శివుడు గురించి అవన్నీ చేసేది అన్నీ మనం చదువుకున్నాం, విన్నాం, చూసాం. బట్ కానీ ఈ వ్యక్తి ఆ శ్మశానంలోంచి వచ్చి ఈ సమాజంలో బట్టలు లేకుండా, ముఖ్యంగా అంటే సభ్య సమాజానికి ఒక ఇది ఉంది కదా, ఒక కల్చర్ ఉంది, బట్టలతో ఉండాలని పిల్లలకు నేర్పిస్తాము. ఇదంతా ఉన్న దానిలో ఒక్కసారి డిస్టర్బింగ్గా నగ్నంగా కనపడటం అదొక పెద్ద డిస్టర్బింగ్, న్యూసెన్స్ కూడా యాక్చువల్గా. పైగా ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ముఖ్యంగా ఈ పాత్రది జెండర్ కన్ఫ్యూజన్. యాక్చువల్గా ఏంటంటే, కాసేపు నేను స్త్రీని అంటున్నారు, నాకు ఋతుస్రావం అవుతుంది. కాసేపు నేను అంటే తను అనలేదులే, బట్ వేరే వాళ్ళు పలానా వ్యక్తి, పలానా పేరుంది, మగ పేరు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పడం, అది ట్రాన్సా అనేసి ఒక అనుమానానికి దారితీస్తుంది.
మూడోది మళ్ళీ గడ్డంతో కనపడటం. సో దెర్ ఈస్ అ జెండర్ కన్ఫ్యూజన్ కదా. ఇట్లాంటివి ముఖ్యంగా ట్రాన్స్జెండర్ వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే నేను 2-3 ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఏమన్నానంటే ఈ వ్యక్తి ఈజ్ డిస్టర్బింగ్ ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ముఖ్యంగా ఎందుకంటే ఆల్రెడీ సమాజంలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ఏంటంటే ముఖ్యంగా ట్రాన్స్ మహిళలను చూసి వీళ్ళందరూ మగాళ్ళు చీర కట్టుకొని వచ్చారు. అక్కడే జెండర్ కన్ఫ్యూజన్ ఉంది కదా. బట్ మగాళ్ళు చీర కట్టుకొని రావడం అదొక కమ్యూనిటీ ఉంది, అది వేరే విషయం, బైరూపీ సంథింగ్ అట్లా. బట్ ఆ ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక జెండర్ డిస్ఫోరియా కండిషన్ ఉంది, వాళ్ళ జెండర్ ఐడెంటిటీ అది, వాళ్ళు మగాళ్ళని అనుకోరు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అంటే సైకలాజికల్గా విమెన్గా ఫీల్ అవుతారు, ఇదంతా ఉంది కదా. ఇదంతా మేము చెప్పుకొచ్చే ఈ దానిలో పోరాటం దానిలో ఈ క్యారెక్టరు ఇన్ని స్ప్లిట్ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా వాయిస్ రేస్ చేయడం జరిగింది ఆయన విషయంలో, అఘోరి విషయంలో. అయ్యా, ట్రాన్స్ వ్యక్తులు జల్సాలు చేస్తారంటారు, ఆ జల్సా అంటే ఏంటి? జల్సా అనేది ఒక ఈవెంట్ పేరు యాక్చువల్గా. ఏదైతే మాకు సర్జరీస్ అయ్యాక హిజ్రా కమ్యూనిటీ ముఖ్యంగా 40 days వాళ్ళకి ఒక కేర్ అండ్ సపోర్ట్ సిస్టంలో పెడతారు. కేరింగ్ సపోర్ట్ అంటే అది హీలింగ్ ప్రాసెస్ కోసం అని 40 days వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, దే మస్ట్ బీ టేక్ రెస్ట్ అని ఒక హౌస్లో పెట్టి రెస్ట్ తీసుకున్నాక 41 daysలో ఒక ఈవెంట్, ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు, దాన్ని జల్సా అంటారు. సో సో దట్ ఈస్ జల్సా, నథింగ్ మోర్. జల్సా సెలబ్రేషన్ ఆఫ్ లైక్ ఒక జెండర్లో నుంచి ఇంకో జెండర్లోకి వచ్చారు, ఒక సెక్స్లో నుంచి ఇంకో సెక్స్లోకి ట్రాన్సిషన్ అయ్యారు అనేది ఒక ఆనందంతో చేసుకునేది వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ గ్రూప్ వాళ్ళందరూ చేసుకునే ఒక పార్టీ యాక్చువల్గా. యా, దట్స్ కాల్డ్ జల్సా. ప్రస్తుతం మీ కమ్యూనిటీ కోసం మీరు చేస్తున్న వర్క్స్ ఏంటి? ఐఎమ్ సో స్కాటర్డ్. బట్ యా, చాలా డైరెక్షన్స్లో పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్ఫెయిత్ ఫారం ఒకటి ఉంది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇంటర్ఫెయిత్ ఫారం చేశారు, ఒక ఫారం ఎల్జిబిటీ వాళ్ళతో చేశారనమాట. అందులో ఎందుకంటే ఇదంతా కూడా కొన్ని మతాలలో ట్రాన్స్జెండర్ వ్యక్తులై పుట్టిన, ఎల్జిబిటీ వాళ్ళని పుట్టిన తప్పు శిక్షించాలి అనే ఒక మెసేజ్ కొన్ని మతాల ద్వారా వస్తుంది. సో దాన్ని ఎలా ఎంగేజ్ అవ్వాలి అంటే దాన్ని నమ్ముతాము మనం వాళ్ళకి చెప్తాం కూడా కదా. మతం అనేది మనం రోజువారీ ప్రాక్టీస్ చేసేది కదా, ఆ ప్రాక్టీస్లో వచ్చేస్తుంది మనం తెలియకుండానే. మనం చెప్తాం కూడా మన వాళ్ళకి, మన పిల్లలకి చెప్తాం ఇలా ఉండాలి, వాళ్ళు వస్తే ఇలా, ట్రాన్స్ వాళ్ళు వస్తే మీరు వాళ్ళతో ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి కానీ పైసలు ఇవ్వండి కానీ దూరంగా ఉండండి, ఇవన్నీ చెప్తాం మనం. అంటే హేట్ అనేది నేర్పిస్తాం మనం ఫస్ట్ నుంచి కూడా. సో థింగ్ ఏంటంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీ మస్ట్ ఎంగేజ్ విత్ దిస్ యాక్చువల్లీ. ఎంగేజ్ అయ్యి ఏ సిస్టమ్ తోటి పని చేయనప్పుడు అక్కడ జరిగే ఏదైతే ఈ టీచింగ్ ఉందో, హేటెడ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ హేటెడ్ అనేది దాన్ని మనం ఛాలెంజ్ చేయలేకపోతాం. సో కాబట్టి అక్కడ ఇంటర్ఫేత్ ఫారంలో అక్కడ వర్క్ చేస్తున్నాం. హెల్త్, నేను ఇప్పుడు పనిచేస్తుంది ఒక క్లినిక్, ట్రాన్స్జెండర్ క్లినిక్, ఇండియాలో ఫస్ట్ మిత్ర అని, దానిలో ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్గా చేస్తున్నాను. హెల్త్ అనేది చాలా కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్. హెల్త్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు బాడీ ఒకటే కాదు, ఈ మానసిక ఆరోగ్యం ఉంది. మీరు ట్రాన్స్జెండర్ ఐడి అంటే ఒక ఐడెంటిటీ మొదలుకొని మీకు బ్యాంక్ అకౌంటు, ఆధారు, రేషను, సర్జరీస్ అన్నీ వచ్చేస్తాయి అందులో, ఇల్లు, మీరు ఏమైనా అదర్ లైవ్లీహుడ్ చేయాలనుకుంటే ఆపర్చునిటీస్ ఇవన్నీ. సో హెల్త్ ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్, హెల్త్ దానిలో వర్క్ చేస్తున్నాను. రిలీజియన్, అలానే లా అండ్ పాలసీ కూడా ఉంది. ఏంటంటే ఎక్కడ కూడా 2014 జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్లో రాలేదు, యాక్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్లో రాలేదు. ఇవన్నీ కూడా విధి విధానాలు మార్చి ట్రాన్స్జెండర్ వాళ్ళకి వెల్ఫేర్ మెయిన్ స్ట్రీమింగ్ ఏదైతే ఉందో, మామూలు ఆడవాళ్ళకి మగాళ్ళకి అయితే వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి, దాని ప్రకారం మాకు కూడా వచ్చేలాగా చేయాలి అనేసి అదొకటి చేస్తాను. సో ఇవన్నీ పెద్ద పెద్ద ఇష్యూస్, సబ్జెక్ట్స్ యాక్చువల్గా, ఇష్యూసే కాదు. అందులో డైవర్సిఫైడ్గా ట్రాన్స్ వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పినందుకు, అర్థం చేయించినందుకు థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇలాగే మీ కమ్యూనిటీ కోసం కానీ మిగతా సమాజం కోసం కూడా మీరు ఇట్లాగే ఫైట్ చేస్తూ యాక్టివ్గా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సేమ్ టు యూ.